శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారము. కలలో వచ్చే అనేక విషయాలు జరగబోయే సంఘటనలకు సంకేతాలుగా భావిస్తుంటాం. మనకు వచ్చే కలల్లోనూ సుస్వప్నాలు, దుస్వప్నాలు ఉంటాయి. మన భవిష్యత్పై కలల ప్రభావం తప్పనిసరిగా ఉంటుంది. రకరకాల కలలు రకరకాల ప్రభావాలను సూచిస్తాయి. అయితే చాలామందికి కలలో పాములు కనిపిస్తూ ఉంటాయి. పాములు దగ్గరికి వచ్చినట్టు కలలు రావడమో, పాములు కాటేసి వెళ్లిపోయినట్టు కలలు రావడమో, పాములు మంచంపైనుంచి కిందికి వెళ్లినట్టు కలలు రావడమో, ఇలా రకరకాలుగా పాములకు సంబంధించిన కలలు వస్తాయి. అయితే పాములకు సంబంధించిన కలలు మంచి చేస్తాయా లేక చెడు చేస్తాయా, ఎటువంటి కలలు మంచి చేస్తాయి, ఏ కలలు మనకు చెడును చేస్తాయి వంటి అనేక విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి. అలాగే మీరు వీడియోని చివరి వరకు చూసినట్లయితే పూర్తి విషయం అంతా కూడా అర్థం అవుతుంది. అస్సలు కలలో పాము కనిపిస్తే ఏమవుతుంది? రాత్రి నిద్రపోతున్న సమయంలో కలలు రావడం సర్వసాధారణమైన విషయం. అయితే మన ప్రమేయం లేకుండా వచ్చే కొన్ని కలలు మన భవిష్యత్తును నిర్ణయిస్తాయని పండితులు చెబుతున్నారు. కైలాసవాసుడైన శివుడిని పార్వతీదేవి ఇదే విషయం గురించి ఒకసారి అడిగినప్పుడు మహాశివుడు కలలు భవిష్యత్తును నిర్దేశిస్తాయని చెప్పారు. అందుకు పార్వతీదేవి కలలో పాము కనిపిస్తే ఏమవుతుందని అడిగితే ఆ మహాశివుడి ఏం చెప్పారో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. కలలో పాము కనిపిస్తే ఏమవుతుందని అడిగిన పార్వతీదేవికి శివుడు ఒక అద్భుతమైన కథను చెప్పడం మొదలుపెట్టారు. ఈ కథను ఎవరైతే చివరిదాకా వింటారో వారి పాపాలన్నీ కూడా తొలగిపోతాయని ఆయన పార్వతీదేవితో చెప్పారు. పూర్వం దేవదత్తుడు అనే ఒక మహారాజు ఉండేవాడు. కేవలం ధైర్యవంతుడు, పరాక్రమవంతుడే కాక దేవదత్తుడు ధర్మాచరణ చేసేవాడు. ప్రజలను కన్నబిడ్డల్లాగా ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. యజ్ఞయాగాదులు చేస్తూ ఎంతో దైవభక్తితో జీవిస్తూ ఉండేవాడు. మహాశివుడికి పరమ భక్తులు దేవదత్తుడు, అతను భార్య సుభద్రాదేవి. ఆమె రాజ్యంలోకెల్లా అత్యంత అందమైన మహిళ. అయితే వీరిద్దరికీ పిల్లలు పుట్టలేదు. ఈ విషయం మీద ఇద్దరికీ ఎప్పుడు తీరని దుఃఖం కలుగుతుండేది. ఒకరోజు దేవదత్తుడికి కలలో తన కాళ్ల దగ్గర చనిపోయిన పాము కనిపించింది. ఆ పీడకల వల్ల దేవదత్తుడు ఎంతగానో భయపడిపోయాడు. దేవదత్తుడు వెంటనే తన భార్య సుభద్రాదేవికి తన కల గురించి చెప్పాడు. అప్పుడు సుభద్రాదేవి కలలు గురించి తెలుసుకోవడానికి ఎవరైనా పండితులను కలుసుకుంటే మంచిదని సలహా ఇచ్చింది. ఆ తర్వాత దేవదత్తుడు తన మంత్రులను పిలిచి తనకు కలలో చచ్చిపోయిన పాము కనిపించిన విషయం చెప్పాడు. దీని అర్థం ఏమై ఉంటుందో తెలుసుకుని రమ్మని మంత్రులను ఆదేశించాడు. ఈ మంత్రులు అందరూ దేవదత్తుడు కల గురించే ఆలోచించడం మొదలుపెట్టారు. మహామహా పండితులను కలుసుకుని ఈ కల రావడం వెనుక అర్థం ఏమై ఉంటుందో తెలుసుకోవాలని ప్రయత్నించారు. వారిలో ఒక మంత్రికి ఆస్తిక మహర్షితో పరిచయమైంది. ఆ మహర్షిని కలిసి కలలో చచ్చిపోయిన పాము కనిపించడం వెనుక కారణం గురించి తెలుసుకోవాలని అనుకున్నాడు ఆ మంత్రి. వెంటనే ఈ విషయాన్ని దేవదత్తుడుకు కూడా చేరవేశాడు. ఆస్తిక మహర్షి యాగాలు చేస్తూ ఎన్నో సర్పాలను రక్షించాడు. అటువంటి మహామునికి పాముల గురించి బాగా తెలుసని మంత్రి చెప్పిన మాటలు విన్న దేవదత్తుడు ఆ మహర్షిని కలుసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్నట్టుగానే ఆస్తిక మహర్షి దగ్గరకు వెళ్లాడు దేవదత్తుడు. మహర్షికి నమస్కరించి తర్వాత తను వచ్చిన పని గురించి చెప్పడం మొదలుపెట్టాడు. దేవదత్తుడు కలలో తనకు చచ్చిపోయిన పాము కనిపించడం వెనుక కారణం ఏమై ఉంటుందో తెలుసుకోవాలని వచ్చినట్టుగా దేవదత్తుడు చెప్పింది విని ఆస్తిక మహర్షి చిరునవ్వు నవ్వాడు. కలలో పాము కనిపిస్తే అది భవిష్యత్తులో జరగబోయే కొన్ని సంఘటనలకు సూచన అని వివరాలను చెప్పాడు ఆస్తిక మహర్షి. కలలో చనిపోయిన పాము కనిపించినట్లయితే ఖచ్చితంగా జీవితంలో ఉన్న దుఃఖాలు, సమస్యలు తొలగిపోతాయని చెప్పాడు ఆస్తిక మహర్షి. కలలో చనిపోయిన పాము కనిపించడం వల్ల భయపడాల్సిన అవసరం లేదని కూడా ఆయన భరోసా ఇచ్చారు. దాంతో దేవదత్తుడు ఆయనకు ధన్యవాదాలు చెప్పి తన రాజ్యానికి తిరిగి వెళ్లిపోయాడు. మహర్షి చెప్పినట్టుగానే దేవదత్తుడు జీవితంలో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోయాయి. కొన్ని రోజుల తరువాత దేవదత్తుడికి మరోసారి కలలో ఒక పాము కనిపించింది. ఆ పామును పట్టుకోవడానికి దేవదత్తుడు ప్రయత్నిస్తున్నట్లుగా కల వచ్చింది. దాంతో వెంటనే దేవదత్తుడు మరలా మహర్షి దగ్గరకు వెళ్లాడు. ఒకవేళ మీరు కలలో పామును పట్టుకున్నట్టుగా కల కంటే ఇది కూడా మీ జీవితంలో కలగబోయే సుఖానికి సంకేతం. అలాగే మీరు భవిష్యత్తులో ఎంతో ధనాన్ని సంపాదించుకోబోతున్నారని అర్థమని ఆస్తిక మహర్షి చెప్పింది విన్న తర్వాత దేవదత్తుడు తిరిగి రాజ్యానికి వెళ్లిపోయాడు. మహర్షి చెప్పినట్టుగానే దేవదత్తుడు సిరిసంపదలు ఎంతగానో పెరిగిపోయాయి. మరొకసారి దేవదత్తుడికి కలలో ఎగురుతున్న పాము కనిపించింది. వెంటనే ఆయన మహర్షి దగ్గరకు చేరుకుని తన కల గురించి చెప్పాడు. కలలో ఎగురుతూ ఉన్న పాము కనిపిస్తే జీవితంలో కూడా ఎదుగుదల కనిపిస్తుందని, ఎంతో ఉన్నత స్థానాలకు చేరుకోబోతున్నారని
మహర్షి చెప్పింది విన్న దేవదత్తుడు చాలా సంతోషించాడు. మహర్షి చెప్పినట్టుగానే అతని కీర్తి ప్రతిష్టలు ఎంతగానో పెరిగిపోయాయి. 4వసారి దేవదత్తుడికి కలలో నల్లటి పాము కనిపించింది. ఈసారి మాత్రం ఆస్తిక మహర్షి నల్లటి పాము కలలో కనిపిస్తే అది చెడు సంకేతమని చెప్పాడు. సర్పదోషం కలిగినప్పుడు ఇలా నల్లటి పాము కనిపిస్తుందని ఆయన చెప్పింది విని దేవదత్తుడు భయపడిపోయాడు. కాని మహర్షి చెప్పిన విధంగా పూజ చేసిన తర్వాత ఆయనకు సర్పదోషం తొలగిపోయింది. 5వసారి దేవదత్తుడికి కలలో ఆకుపచ్చని పాము కనిపించింది. ఈ విషయం గురించి ఆస్తిక మహర్షిని దేవదత్తుడు అడిగిన వెంటనే ఇలా ఆకుపచ్చపాము కనిపించటం శుభసంకేతమని, త్వరలోనే శుభవార్త అందుకోబోతున్నారని మహర్షి చెప్పాడు. ఆ ఏడాది రాజ్యంలో సుభిక్షంగా పంటలు పండటం వల్ల రాజ్యములో ఉన్న ప్రజలందరూ కూడా ఎంతో సంతోషించారు. మరోసారి దేవదత్తుడికి కలలో తెల్లటి పాము కనిపించింది. శ్వేతనాగు గురించి తెలుసుకున్న తర్వాత ఆస్తిక మహర్షి ఇలా కలలో శ్వేతనాగు కనిపిస్తే ధనప్రాప్తి కలుగుతుందని చెప్పాడు. ఆయన చెప్పినట్లుగానే దేవదత్తుడికి ఎవరో అజ్ఞాత వ్యక్తి బోలెడంత బంగారాన్ని అందజేశాడు. 7వసారి దేవదత్తుడికి కలలో భయంతో పారిపోతున్న పాము కనిపించింది. ఇలా భయంతో పారిపోతూ ఉన్న పాము కలలో కనిపిస్తే శత్రువుల వల్ల ముప్పు పొంచి ఉందని మహర్షి చెప్పింది వినగానే దేవదత్తుడు భయపడ్డాడు. అయితే ఆయన అప్రమత్తంగా ఉండటం వల్ల తనను మోసం చేయడానికి ప్రయత్నించిన మంత్రిని పట్టుకోగలిగాడు. పాము కాటు వేసినట్లుగా కల వస్తే అది కూడా ఏదో దుర్వార్తను మోసుకు వస్తుందని మహర్షి చెప్పింది విని దేవదత్తుడు కంగారు పడ్డాడు. అయితే కొన్ని రోజులకు దేవదత్తుడు అనారోగ్యం పాలయ్యాడు. కాని మహర్షి చేసిన వైద్యం వల్ల ఆయన తొందరగానే కోలుకున్నాడు. మరోసారి కలలో దేవదత్తుడికి 2 పాములు పెనవేసుకున్నట్టుగా వచ్చింది. ఇలా కనుక కల వస్తే కులదేవతకు పూజ చేయాలి అని పూర్వీకులు సంకేతాన్ని పంపిస్తున్నారని అర్థం. ఇది తెలుసుకున్న దేవదత్తుడు వెంటనే తన కులదేవతకు పూజలు మొదలుపెట్టాడు. మరోసారి దేవదత్తుడికి తన సింహాసనం మీద పాము పిల్ల కూర్చున్నట్లుగా కల వచ్చింది. వెంటనే దేవదత్తుడు మహర్షి దగ్గరకు వెళ్లి తన కల గురించి చెప్పాడు. ఇలా కలలో పాముపిల్ల వచ్చినట్లయితే తొందరలో దేవదత్తుడికి వారసుడు రాబోతున్నాడని, అతను ఎంతో పేరు ప్రఖ్యాతలు పెంచుకుంటాడని మహర్షి చెప్పాడు. ఆయన చెప్పినట్లుగానే సుభద్రకు పండంటి బాబు పుట్టాడు. ఆ బాబు పెరిగి పెద్దవాడై ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు. కలలో పాము, ముంగస పోట్లాడుకున్నట్లుగా వచ్చినట్లయితే శత్రువులతో యుద్ధం చేయాల్సి వస్తోంది. శివలింగానికి చుట్టుకుని ఉన్న పాము కలలో కనిపించినట్లయితే శివుడు ప్రసన్నుడయ్యాడని, తొందరలోనే మీ కోరికలు నెరవేరుతాయని అర్థం. ఇది తెలుసుకున్న దేవదత్తుడు మహాశివుడికి పూజలు చేయడం మొదలుపెట్టాడు. మహర్షి చెప్పినట్టుగానే ఆయన కోరికలన్నీ నెరవేరాయి. ఇలా కాలం గడుస్తున్న కొద్దీ దేవదత్తుడికి మరికొన్ని కలలు వచ్చాయి. ఒకసారి తన ఛాతిమీద ఒక పెద్ద పాము కూర్చున్నట్లుగా కలగన్నాడు దేవదత్తుడు. వెంటనే దేవదత్తుడు మహర్షి వద్దకు వెళ్లి దీనికి కారణం అడిగాడు. దానికి మహర్షి ఎంతగానో ఆందోళన పడుతూ, తొందరలోనే నువ్వు చనిపోతున్నావు అని చెప్పడానికి ఇది సంకేతం. వెంటనే మహాశివుడిని శరణు వేడితే ఆ శివయ్య కాపాడతాడు అని మహర్షి చెప్పాడు. అది వినగానే దేవదత్తుడు శివుడికి పూజలు చేయడం మొదలుపెట్టాడు. ఎన్నో యజ్ఞాలు, యాగాలు కూడా చేశాడు. నిర్మలమైన మనసుతో దేవదత్తుడు తపస్సు చేయడంతో మహాశివుడు అతని ముందు ప్రత్యక్షమయ్యాడు. అతని ఆయుష్షును పెంచుతూ వరాలు కురిపించాడు. తన జీవితంలో ఒక గొప్ప కష్టం తొలగిపోయిన తర్వాత దేవదత్తుడు ఎంతోకాలం ఆయురారోగ్యాలతో జీవిస్తూ సుఖంగా రాజ్యపాలన చేస్తూ గడిపాడు. పరమశివుడు చెప్పిన ఈ కథను విన్న పార్వతీదేవి కలలో పాము కనిపిస్తే ఏమవుతుందో పూర్తిగా తెలుసుకోగలిగింది. అలాగే మనకు సహజముగా వచ్చే మరికొన్ని కలలు గురించి తెలుసుకుందాం. ఒక వ్యక్తికి కలలో చాలా పాములు కనిపిస్తే అతనికి త్వరలోనే కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశాలున్నాయని అర్థం చేసుకోవాలి. ఒకవేళ కలలో పామును చంపినట్లు కల వస్తే పామును తరిమినా మీకు వచ్చే సంక్షోభం గురించి ఆందోళన చెందుతున్నారని అర్థం చేసుకోవాలి. ఒకవేళ పాము కోరలు తెరిచినట్లు కనిపిస్తే మాత్రం మీకు కావాల్సిన వారు ఎవరో త్వరలోనే మీకు ద్రోహం చేయబోతున్నారని అర్థం చేసుకోవాలి. జాగ్రత్తగా ఉండాలని భావించాలి. తెల్లటి లేదా బంగారం రంగులో ఉన్న పాము కనిపిస్తే మీరు త్వరలోనే ఆర్థికంగా ఎదగబోతున్నారని అర్థం చేసుకోవాలి. ఊహించని సంపద మీకు దక్కబోతుందని అర్థం. మీపై పాము ఎక్కుతున్నట్లు కలవస్తే మీకు ఉద్యోగంలో మంచి జరిగే అవకాశముందని, వ్యాపారస్తులకు లాభాలు పెరిగే అవకాశముందని అర్థం చేసుకోవాలి. కలలో పాము కాటేసి వెళ్లిపోయి రక్తం వంటివి కనిపిస్తే మనకు మంచి జరుగుతుందని చెప్తున్నారు. ఎలాంటి ప్రమాదాలు మనకు జరగవని చెబుతున్నారు. మీకు ఎప్పుడైనా కలలో పాము కనిపించిందా? అయితే మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు గనక ఈ వీడియో నచ్చితే జై శ్రీకృష్ణ.